మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. కొన్నిసార్లు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు చూస్తే ఒళ్ళు మండిపోద్ది, చిరాకు వస్తుంది, అసహనం వస్తుంది. కొన్నిసార్లు చూస్తే ఆనందం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఉత్తేజం కూడా వస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు చూస్తే ఎవరికైనా ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు వేరు, ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు వేరు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చినా శరవేగంగా దానిపైన నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పుడు అంత గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటారా? కేంద్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రమోషన్కి సంబంధించి పెట్టినటువంటి ఒక కీలక ప్రతిపాదనని యాక్సెప్ట్ చేసింది. దాని విలువ 1800 కోట్ల రూపాయలు. అంతకంటే విలువైనటువంటి మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి అటు ఉత్తర దిశలో ఇటు దక్షిణ దిశలో ఉన్నటువంటి 2 చారిత్రక ప్రాంతాలని ప్రకృతి పరంగా ప్రత్యేకమైనటువంటి స్థానం దక్కించుకున్నటువంటి ప్రదేశాలని అంతర్జాతీయ స్థాయి టూరిజం బ్లాక్స్గా డెవలప్ చేయడానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఆ 2 ప్రదేశాలు ఏంటి ఒకసారి చూద్దాం. మనం జాగ్రఫీ పరంగా చూస్తే ఉత్తరాన అనగానే అటు ఉత్తరాంధ్రే గుర్తొస్తుంది, దక్షిణాన అనగానే ఇటు ఎక్స్ట్రీమ్ రాయలసీమ గుర్తొస్తుంది. సో ఈ 2 ప్రాంతాలకి సంబంధించి ఒకసారి చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా మన్యం అటవీ ప్రాంతం ఉంటుంది. అద్భుతమైనటువంటి అరకు వ్యాలీ దగ్గర నుంచి అనేక ప్రకృతి సోయగాలు, దండకారణ్యం అనేటువంటి పేరుతో ఈ మధ్యకాలంలో నక్సల్స్ ఉన్నారు కాబట్టి గత 30-40 ఏళ్ళుగా పెద్దగా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను మనం ఆస్వాదించలేకపోయాం. కానీ ఇప్పుడు ఒక అవకాశం రాబోతుంది. ఇక దక్షిణాదిని చూస్తే ఎక్స్ట్రీమ్గా ఒక 2 అద్భుతమైనటువంటి సరస్సులు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. ఒకటి దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేటి సరస్సు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. రెండవది దేశంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్ సరస్సు. అది కంప్లీట్ ఎక్స్ట్రీమ్ దిగువన నెల్లూరులో ఉండేటువంటి ప్రాంతం. అంటే నెల్లూరుకి ఇంకా సరిహద్దులు చెప్పాలంటే ఈ ప్రాంతం, ఇది నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో, ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో ఉండేటువంటి ప్రదేశం. ఈ రెండింటిని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిపాదనలు అంగీకరించింది. 1800 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇవి. అరకు పులికాట్ సరస్సులకి ప్రకృతి ఆధారిత నేచర్ టూరిజంలో భాగంగా ప్రాజెక్టులను చేపట్టడానికి ఈ 1800 కోట్ల రూపాయల ప్రతిపాదనల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించింది. ప్రాథమికంగా వీటిని కేంద్రం ఆమోదించింది. ఇప్పుడు డిపిఆర్ వర్క్ చేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సబ్మిట్ చేసింది. అది ఆమోదం పొందితే కనుక దశల వారీగా వీటి అభివృద్ధి ప్రణాళికని అమలు చేస్తారు. ఒకటి అరకులో చేపట్టబోయేటువంటి ప్రాజెక్టుకి 1000 కోట్ల రూపాయలు. అరకుని ఇటీవల దేశంలోనే ఈ టర్నింగ్ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ని దేశంలోనే అత్యంత సున్నితమైనటువంటి అందమైనటువంటి టర్నింగ్ కింద రైల్వే టూరిజంలో కూడా అనౌన్స్ చేశారు. సో అరకు కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. అలానే పులికాట్ సరస్సు కోసం 800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. ఎందుకంటే పులికాట్ సరస్సుకి అనేక రకాల పక్షి జాతులు వస్తాయి, వాటి ప్రత్యేకతలే వేరు. సో అరకు దగ్గర తీసుకోబోయేటువంటి చర్యలు ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ ప్రాజెక్టు అరకు పర్యాటకులు దాదాపు 103 కిలోమీటర్ల పొడవైనటువంటి ట్రెక్కింగ్ మార్గాన్ని ఇక్కడ 6 భాగాలుగా అభివృద్ధి చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. ఈ ట్రెక్కింగ్కి సంబంధించి, ట్రెక్కింగ్ అంటే మనం ఏదో విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటాం, కానీ మన దగ్గర ఉన్నటువంటి అందాలను కూడా ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రాజెక్ట్ ద్వారా చేయబోతున్నారు. సో అందుకని అక్కడ ఫుడ్ కోర్టులు కానీ, హోమ్ స్టేలు కానీ, అలానే సురక్షితమైనటువంటి వసతి ఏర్పాట్లు కానీ ఇవన్నీ చేయడానికి ఒక డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. ఈ 103 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ప్లేస్ని 6 భాగాలుగా విభజించారు. అనంతగిరి కాఫీ రిడ్జ్ ట్రైల్, అంటే అనంతగిరి కాఫీ నుంచి రిడ్జ్ ట్రైల్ అని చెప్పని అన్నారన్నమాట. ఆ ఏరియాను ఒక భాగం, అదొక 24 కిలోమీటర్ల స్ట్రెచ్. అక్కడ కాఫీ తోటలు, కొండ శిఖరాలు, సూర్యోదయం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి వీక్షణ సదుపాయాలు కలిగినటువంటి సీనిక్ బ్యూటీ ఉండేటువంటి ప్రదేశాలు, గిరిజన గ్రామాలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో అది ఒకటి అవుతుంది. తర్వాత గోదాపూర్ వ్యాలీ ట్రైల్, అది ఒక 23 కిలోమీటర్ల స్ట్రెచ్, గడ్డి మైదానాలు, వ్యవసాయ భూములు, గ్రామీణ జీవన వ్యవస్థకు అద్దం పట్టేటువంటి ప్రదేశాలు అవుతాయి. తర్వాత అర్బన్ టైల్ ఫారెస్ట్ వాటర్ ఫాల్ ట్రైల్ అని చెప్పని దాన్ని ఒకటి 21 కిలోమీటర్ల స్పేస్ని ఒక దట్టమైన అటవీ మార్గాలు, జలపాతాలు ఉండేటువంటి ప్లేస్ని విడగొట్టారు. అలానే అర్చకొండ సమ్మిట్ ట్రైల్, అర్మకొండ సమ్మిట్ ట్రైల్ అనేది కూడా 16 కిలోమీటర్ల స్ట్రెచ్. ఇది తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం అక్కడ ఉంది. అక్కడ ఉండేటువంటి ప్రకృతి అందాలు చూస్తానికి అవకాశాలు. అలానే కాకరపాడు గుహ, ఇది కూడా ఒక డిఫరెంట్ ట్రైల్. ఇక్కడ భూగర్భ శిలలో అవశేషాలుగా మారినటువంటి గుహలు ఉంటాయి, అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. తర్వాత టంకొట్ట జలపాతం, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ప్లేసెస్ అన్నిటిని, ఈ 6 భాగాలని కూడా 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల స్ట్రెచ్లుగా విభజించి
వీటిని డెవలప్ చేయడం, అరకు ప్రాంతంలో అరకు సోయగాల్ని ప్రపంచానికి చూపించేటువంటి ప్రయత్నం, దానికోసం ఇది డెవలప్ చేయాలని చెప్పని నిర్ణయించారు. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆరిటిని కూడా రకరకాలుగా, అంటే కొన్ని డిజైన్స్ ఊరికే అలా మనం చేసి చూస్తే ఈ అనంతగిరి ఇది కానీ, గోరాపూర్ కానీ, అర్నంబైల్ కానీ, అలానే అర్మకొండ, కాకరపాడు, టంకొట్ట జలపాతం కానీ, ఇవన్నీ కూడా మంచి సీనిక్ బ్యూటీ ఉన్నటువంటి ప్రదేశాలుగా ఇప్పటికే ప్రత్యేకంగా మన టూరిజం ప్లేస్లో ప్రత్యేకమైనటువంటి మార్గాలుగా వీటికి గుర్తింపు ఉంది. కానీ వసతులు లేకపోవడం వల్ల అదొక సాహసయాత్రలా మారిపోతుంది. ఎప్పుడు కూడా పర్యాటక ప్రాంతాలు సాహసయాత్రలుగా ఉండే కంటే కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తే కుటుంబ సమేతంగా ఎక్కువ మంది పర్యటించడానికి అవకాశం ఉంటుంది. అందుకని దానికి అనువైనటువంటి మార్గంగా 1000 కోట్ల రూపాయల ప్రణాళికతో వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రం ముందర పెట్టింది. ఇక పులికాట్ సరస్సు దగ్గర 800 కోట్ల రూపాయలతో చేయబోయేటువంటి బర్డ్ వాచింగ్ దగ్గర నుంచి సైక్లింగ్, ఎకో బోటింగ్, ఇలాంటి అంశాలన్నింటినీ ఇందులో భాగం చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. సో ఈ ఒక 20 కిలోమీటర్ల రహదారి మార్గం కదిరి నుంచి అలకాని తిప్ప, శ్రీహరికోట, వేనాడు ఈ ప్రాంతాలన్నింటినీ అనుసంధానిస్తూ బర్డ్ వాచర్స్కి వివిధ ఫెసిలిటీస్ ఉండేలాగా ఏర్పాటు చేస్తారు. అలానే 18 కిలోమీటర్ల బోటింగ్ మార్గం ఇరుక్కున్ ద్వీపం, అక్కడ ద్వీపం ఒకటి ఉంది, ఆ ఇరుక్కున్ ద్వీపంకి వెళ్ళేటువంటి బీవీపాలెం నుంచి ఇరుక్కున్ ద్వీపంకి వెళ్ళేటువంటి మార్గం, వేనాడు ప్రాంతాల మధ్య ఒక ఈకో బోటింగ్ని డెవలప్ చేయాలనేది ఒక ప్రతిపాదన. అలానే టెంట్ సిటీ అని చెప్పని ఇరుక్కున్ ఐలాండ్లో దాదాపు 80 ఎకరాల్లో టెంట్ సిటీలు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, సో టెంట్ సిటీలు ఏర్పాటు చేసి సురక్షితమైనటువంటి వసతులను కల్పిస్తే కనుక టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. ప్లస్ ఫారిన్ పక్షులు, చాలా వరకు విదేశీ పక్షులు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పటికి కూడా చాలామంది బర్డ్ వాచర్స్ అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ స్టే అనేటువంటి వసతి కల్పిస్తే వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి అనుభవంగా ఇది మారుతుంది. అలానే 2 కిలోమీటర్ల వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, నేలపట్టు అభయారణ్యంలో విశ్రాంతి గదులతో కూడినటువంటి ఈవీ బగ్గీల ఫెసిలిటీతో సహా ఏర్పాటు చేస్తే కనుక ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటక శోభతో అలరారుతుందని చెప్పని భావిస్తారంటే 2 ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందర ఉంచింది. ఇది ఒక 800 కోట్లు, అదొక 1000 కోట్లు, 1800 కోట్ల ప్రతిపాదనలు. సో ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. సో ఇప్పుడు డిపిఆర్ తయారు చేసేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తే, ముఖ్యంగా పర్యాటక విభాగం దీనిపైన కసరత్తు చేసి కావాల్సినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి కేంద్రానికి పంపిస్తుంది. ఇది ఆమోదం పొందిన తర్వాత దశల వారీగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పర్యాటకానికి సంబంధించి, అలానే దేవాలయ పర్యాటకానికి అంటే టెంపుల్ టూరిజంకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వసతులు, అవకాశాలు కల్పిస్తుంది. సో వాటి కింద నిధులు విడుదల చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటు దక్షిణ కోసన, ఇటు ఉత్తర కోసన, ఈ 2 ప్రాంతాల్లో కూడా 2 ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందితే, ఈ మన్యం ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందితే ఖచ్చితంగా ఏపీకి టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు తీసుకురావడం, విశాఖ రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్ పేరుతో పారిశ్రామిక సంస్థల్ని, పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నటువంటి నేపథ్యంలో విదేశీ పర్యాటకుల సంఖ్య ఏపీకి పెరుగుతుంది. కాబట్టి వారి ఆస్వాదనకి అనువైనటువంటి పర్యాటక ప్రాంతాలని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసుకుంది. అందులో భాగంగానే ఈ ప్రతిపాదనని కేంద్రానికి పంపింది. సో ప్రాథమిక ఆమోదం పొందింది కాబట్టి తదుపరి దశ చర్యలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటుంది.